హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తామర పురుగు వివిధ పంటల్లో ఆశించినప్పుడు లక్షణాలు ఏ విధంగా ఉంటాయనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. సో, తామర పురుగుని ఇంగ్లీష్‌లో థ్రిప్స్ అని అంటాము. సో, వీటి లక్షణాలు ఈ విధంగా ఉంటాయి పంటలో ఆశించినప్పుడు. అవి ఆకుల నుండి రసాన్ని పీల్చుకోవడం వల్ల ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయన్నమాట ఈ తామర పురుగు వల్ల. సో, వాటి లక్షణాలు చూసుకున్నట్లయితే మనము ఆకుల నుండి రసాన్ని పీల్చుకోవడం వల్ల పై ముడత వస్తాయన్నమాట. ముడుచుకోవడం జరుగుతుంది పైన. ఈ విధంగా గమనించండి. ఆకుల మీద రసాన్ని పీల్చుకోవడం వల్ల ఆ విధంగా ఆకులనేది ముడుచుకున్నాయి. పైన కనబడుతుంది మనకు. సో, గమనించండి ఇక్కడ ఫోటోలో ఈ విధంగా ఆకులైతే పైకి ముడుచుకోవడం జరుగుతుంది. సో, అదే విధంగా చూసుకున్నట్లయితే ఆకులు గిన్నెలాగా పైకి ముడుచుకోవడం జరుగుతుంది. సో, ఈ విధంగా వీటి యొక్క లక్షణాలు అంటే వీటి తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు చూడండి, గమనించండి ఫోటోలో గిన్నె ఆకారంగా పైకి ఆ విధంగా ముడుచుకోవడం జరుగుతుంది. సో, మొత్తానికి అంటే పైభాగం కింది భాగం పైన ఆకుల మీద రసాన్ని పీల్చుకోవడం వల్ల ఆకులనేది పైకి ముడుచుకోవడం జరుగుతుంది. సో, ఈ విధంగా మనం ఫోటోలో గమనించిన విధానంగా దీనివల్ల మనకు మొక్కలు ఎదుగుదల అనేది సరిగా జరగవు. అంటే ఆగిపోవడం జరుగుతుంది. చూడండి, మొక్కని మనం చూసుకున్నట్లయితే అక్కడే ఆగిపోయినట్టు కనబడుతుంది. మనకు పెరుగుదల లేదు. సో, ఈ విధంగా ఈ తామర పురుగు ఆశించడం జరిగినప్పుడు మొక్కల్లో మనకు వివిధ లక్షణాలు ఇంతకుముందు చెప్పిన విధంగా మీకు చూపెట్టాను. సో, ఈ విధంగా కనబడినప్పుడు వెంటనే వాటి నివారణ చర్యలు చేపట్టి తామర పురుగును కంట్రోల్ చేయడం మంచిది.